వెల్కమ్ టు కేటీవీ. నా పేరు సుధారాణి. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. అధికారుల నిర్లక్ష్యం, కూటాలమ్మ ఆలయానికి శాపం. జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత పదజాలం ఉపయోగించడం సరికాదన్న రాచమల్లు. ఆదినారాయణ రెడ్డిపై రామసుబ్బారెడ్డి విమర్శలు. పులివెందులలో వైఎస్ జగన్. అధికారుల నిర్లక్ష్యం కూటాలమ్మ ఆలయానికి శాపంగా మారింది. 2 శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం నేడు శిథిలావస్థకు చేరుకొని భక్తులను కలిచివేస్తోంది. ఆలయానికి ఆదాయం వస్తున్నప్పటికీ అభివృద్ధి పనులు చేపట్టడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒంటిమిట్ట మండలం సాలాబాదు గ్రామంలోని శ్రీ కూటాలమ్మ ఆలయ దుస్థితిపై కేటీవీ ప్రత్యేక కథనం. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం సాలాబాదు గ్రామంలో వెలిసిన శ్రీ కూటాలమ్మ ఆలయానికి 200 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. గ్రామ ప్రజల ఆరాధ్య దైవంగా ఎన్నో మహిమలకు నిలయంగా పేరుగాంచిన ఈ ఆలయం నేడు శిథిల వ్యవస్థలో కనిపిస్తోంది. కాలగమనంలో ఆలయ గోడలు పగుళ్లపడి పైకప్పు దెబ్బతిని ప్రమాదకర స్థితికి చేరుకుంది. ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఈ ఆలయానికి సంబంధించిన భూములను 3 ఏళ్లకు ఒకసారి వేలం వేస్తున్నప్పటికీ ఆలయ అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆలయానికి వచ్చే ఆదాయాన్ని పునరుద్ధరణ పనులకు వినియోగించడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ఆలయంలోకి నీరు చేరి భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, అయినప్పటికీ అధికారులు స్పందించడం లేదని స్థానికులు చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఆలయ దుస్థితికి కారణమైందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న అమ్మవారు అమ్మలగన్న అమ్మగా భక్తుల విశ్వాసాన్ని చూరగొన్నారు. పిలిస్తే పలికే తల్లిగా, కోరిన కోరికలు తీర్చే దైవంగా కూటాలమ్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతి సంవత్సరం జరిగే జాతరకు దూర ప్రాంతాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇంతటి చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ఆలయం నేడు శిథిల వ్యవస్థలో ఉండటం భక్తులను తీవ్రంగా కలిచివేస్తోంది. ఆలయ భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికే వినియోగించి పునర్నిర్మాణం మరియు మరమ్మతు పనులు చేపట్టి కూటాలమ్మ ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని గ్రామస్తులు, భక్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భక్తుల విశ్వాసానికి ప్రతీక నిలిచిన ఈ కూటాలమ్మ ఆలయం పరిరక్షణ కోసం అధికారులు ఎప్పుడు స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత పదజాలం ఉపయోగించడం సరికాదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు సుప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ నాయకత్వం, ధైర్యం గురించి మాట్లాడే ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లను అడిగి తెలుసుకోవాలని అన్నారు. కూటమి నేతలు జగన్ పై విమర్శలు చేయడం వెనుక రాజకీయ భయం ఉందని ఆరోపించారు. అలాగే కులాలను కించపరిచేలా మాట్లాడడం బాధాకరమని పేర్కొంటూ రాజకీయాల్లో పరస్పర గౌరవం అవసరమన్నారు. భవిష్యత్తులో జగన్ రాజకీయ విలువలు, నాయకత్వ సామర్థ్యాన్ని చరిత్ర గుర్తుంచుకుంటుందని వ్యాఖ్యానించారు. జగన్ తమకు కేవలం నాయకుడు మాత్రమే కాదని, భావోద్వేగంతో కూడిన అనుబంధం ఉన్న వ్యక్తి అని రాచమల్లు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు రాజకీయాలపై కూడా విమర్శలు గుప్పించారు. నిన్న లేమన్నా అనుకుంటా, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఏదో పంతం అంట, ఆయన పేరు పంతం నానాజీ. ఏం పంతమా పంతం. అసందర్భంగా అనవసరమైన మాటలన్నీ మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి గారిని. వాడు వీడు నాలుక కోస్తా, చేతనైతే వచ్చి రాజమండ్రి రూరల్కి పోటీ చేయి, కాపులను పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే వాళ్ళని పట్టుకొని రెడ్డి కాపులు అన్నాడు. అంటే రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టిన తర్వాత ఏం మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు? అన్ని దానిలకు నేనే మాట్లాడాలన్నా, ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు ఉండారు కదా, మీరంతా అన్నీ మూసుకొని ఉంటే ఎట్లా, మీరు కూడా నా మాదిరే గౌ అని అడసాల కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అని చెబితే ఆయన పైన మరుక్షణమే జనసేన పార్టీకి సంబంధించిన ఈ పంతం నానాజీ అనే ఎమ్మెల్యే అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే కాపులను, ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి అసందర్భంగా అనవసరమైన మాటలు మాట్లాడినాడు, దుర్భాషలు అన్నాడు, సంస్కారహీనంగా మాట్లాడినాడు. అదే ఆయన మాట్లాడిన మాటలు కూడా చెప్తే కదా, వాడు వీడు అనడం, జైల్లో పుట్టిన పార్టీ అనడం,
నాలుగు చీరేస్తా అనడం, పవన్ కళ్యాణ్ అని మించి ఒక మాట మాట్లాడినే నాలుగు చీరేస్తాడంట. ఇవి ఆయన మాట్లాడినే మాటలు. ఒక్కసారి ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా. నేను సవినయంగా రాష్ట్ర ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు 2011 నుంచి మీకు తెలుసు, ముందు నుంచి రాష్ట్ర ప్రజలకు తెలియకపోయినా 2011 నుంచి అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ 15 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రజల్ని అడుగుతాను నేను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఎక్కడైనా ప్రెస్ మీట్లలో, పాత్రికేయుల సమావేశంలో కానీ, పాత్రికేయుల చిట్చాట్లో కానీ, లేకపోతే బహిరంగ సమావేశాల్లో కానీ, లేకపోతే మా పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్లో కానీ ఎక్కడైనా ఎప్పుడైనా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సందర్భంలో ఏ ఒక్క వ్యక్తినైనా వాడు అని సంబోధించినట్టు చూపిస్తే నేను క్షమాపణ కోరుతా వారిని. వాడు, మిగతా మాటలు కూడా వద్దు, పెద్ద పెద్ద చెడ్డ మాటలనే వద్దు. వాడు ఎప్పుడే కానీ ఎవరినే కానీ మాట్లాడాడు ఆయన. ఇంటర్నల్గా మాతో మాట్లాడినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడే కానీ ఆయన అంటాడు. అంత సంస్కారయుతంగా రాజకీయాల్లో కొనసాగే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఇంత అసందర్భంగా ఇష్టం వచ్చినట్టు వాడు వీడు అని. దీనికి కారణం ఏదో ఒక సామెత ఉంది, ఆవు చేల్లో మేస్తే దూడ బయట మేస్తుందే? వేయదు. తల్లి ఆవు చేల్లో మేస్తే దూడ బయట మేయదు ప్రజలారా, అది కూడా చేల్లోనే మేస్తుంది. వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ 3rd క్లాస్ మాటలు మాట్లాడితే వీళ్ళు 1st క్లాస్ మాటలు మాట్లాడతారా? మాట్లాడరు. వాళ్ళు ఏం మాటలు మాట్లాడతారో నాయకుడు, వీళ్ళు ఏ మాట్లాడతారు? 3rd క్లాస్ మాటలు పవన్ కళ్యాణ్ మాట్లాడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను. అందుకే ఎవరో ఆ పంతమో గింతమో ఆ మాటలే మాట్లాడుతున్నాడు. అది కూడా స్థాయికి మించిన మాటలు. మళ్ళా ఆ పంతం మాట్లాడే మాటలు స్థాయికి మించిన మాటలు. కాకినాడ రూరల్కి వచ్చి నాతో పోటీ చేయట జగన్ను ఈ పంతం నానాజీ అనే వ్యక్తి ప్రజలారా సచ్చి బతికి ఏ 60 ఏళ్ళకో 65 ఏళ్ళకో కాక ఒక్కసారి ఎమ్మెల్యే నాడు. కాక ఒక్కసారి మా పల్లెల్లో చెప్తుంటారు, ముసిలిముప్పున తొలి సమర్థని, ముసిలిముప్పున తొలి సమర్థత అని. ఆ ముసిలిముప్పున తొలి సమర్థ అయినట్టే నువ్వు సచ్చి బతికి 60 ఏళ్ళకో 65 ఏళ్ళకో ఒక్కసారి ఎమ్మెల్యే కాగలిగినావు. నీ ముఖానికి ఒక్కసారి 65 ఏళ్ళకి ఎమ్మెల్యే అయిన నీకు జగన్ను పోటీ చేయమని ఆహ్వానించే స్థాయి ఉందే నీకు? అసలుకు నీ స్థాయి ఉందే ఆ జగన్ను ఆహ్వానించే స్థాయి? ఆ కాకినాడ రూరల్లో మా కన్నబాబన్న కాదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ సిన్సియర్ హానెస్ట్ అయినటువంటి ఒక కార్యకర్త చాలు నీ మీద పోటీ చేసి 29లో గెలవడానికి. మా తోట త్రిమూర్తులు అవసరంలే, ఆయన గొప్ప హృదయం చేసుకొని పోటీ చేస్తా అని చెప్పినాడు. చేతనైతే నువ్వు రాజీనామా చేసి పోటీ చేయి, ఇప్పుడు నేను పోటీ చేస్తా, ఓడిపోతే శాశ్వత రాజకీయ సన్యాసం అని చెప్పినాడు. అంత కూడా అవసరం లేదు. మా తోట త్రిమూర్తుల్లోనే చాలా బలమైన నాయకుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చాలు. ఇంత అనవసరమైన మాటలు, వాడు జగన్ను పట్టుకొని వాడనడం, వీడనడం. ఏమి నీ అహంకారం? ఏమి నీ కొవ్వు? అధికారం ఉందనా? మేము అధికారంలో ఉండాం కాబట్టి మమ్మల్ని ఏం పీకలేరులే, కేసులు పెట్టే మా మీద, ఇవన్నీ ఏం పని చెయ్యవు. నువ్వు మా నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారిని ఆడికంటే ఆడికి నిర్దాక్షిణ్యంగా మీరు అవమానకరంగా మాట్లాడితే మీ పార్టీ అధికారంలో చూసే మనుషులం కాదు మేము. స్పష్టంగా చెప్తాను కదా. నాలుక కోసా? మీ మాటలకే నాలుకలు కోసేటి, మేము మాటలకు ఉండవు నాలుకలు కోసేటి. దాని తోడు మళ్ళా దమ్ముంటే ధైర్యం ఉంటే జగన్ వచ్చి పోటీ చేయమని. ఎక్కడ
ఏం పంతం నీకేమైనా రొంతం అర్థం పడతాం ఉందే పంతం నీకు? నీ రాజకీయ జీవితమే అంతం 29తో. ఏం పంతం? నీ రాజకీయ జీవితమే అంతం. చూసుకోవాల్సింటే దమ్ముందా జగన్కు, ధైర్యం ఉందా? ఏంద్రని పాసుగుల జగన్కు దమ్ము ధైర్యము? జగన్ దమ్ము ధైర్యం అడగాలంటే నేను ఆ పంతానికి కానీ తెలుగుదేశం పార్టీలో కానీ పవన్ కళ్యాణ్ పార్టీలో చెప్తాను. ఎవరికైనా సరే జగన్కు దమ్ము ధైర్యం అని పేరు ఎత్తితే, జగన్ దమ్ముగా ధైర్యం కనుక్కోవాలంటే ఢిల్లీని అడుగు. ఎవరిని? ఢిల్లీని అడుగు, చెప్తాది జగన్ ధైర్యం ఏందో. సోనియమ్మని అడుగు. లేదు లేబ్బా అంత దూరం పోలేదనుకుంటే నీ కరకట్టను అడుగు, కథలుగా చెప్తాది జగన్ ధైర్యం ఏందో. నీ కరకట్టను అడుగు, మీ బాబును చంద్రబాబు నాయుడును కథలుగా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏదో. మేమెందుకు లేబ్బా కాంగ్రెస్ వాళ్ళను తెలుగుదేశంలో అడగాల, మేము జనసేనలో మా పార్టీ కదా అనుకుంటే మీ సనాతనిని అడుగు. ఎవరిని? మీ సనాతనిని అడుగు, చెప్తాడు కథలుగా జగన్మోహన్ రెడ్డి దమ్ము గురించి, ధైర్యం గురించి. మీకు లేనిది జగన్కు ఉన్నది అదే. మీకు లేనిది జగన్కు ఉన్నది అదే, ఆ దమ్మో ధైర్యమే. ఒక్కసారి మీరే ఆలోచన చేయండి, ఆయనకు దమ్ముందో ధైర్యం ఉందో. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు, ఈడీ, సిబిఐ, పచ్చపత్రిక, ఈవీఎం మిషన్, ఎలక్షన్ కమిషన్, ఇన్ని కలిసి ఒకవైపు, ఆ వైపున ఒక్కడే జగన్. మీ సిగ్గుండాలా? మీకు దమ్ముందా, ధైర్యం ఉందా? లేకుంటే జగన్మోహన్ రెడ్డికి దమ్ముందా, ధైర్యం ఉందా అనడానికి? కేంద్ర ప్రభుత్వం ఆనాడు సోనియా గాంధీ, రాష్ట్ర ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు, రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు, చంద్రబాబు నాయుడు, కమ్యూనిస్టులు, అన్ని పార్టీలు ఒక సైడు, ఎలక్షన్ కమిషన్ ఆ సైడే, ఈవీఎం మిషన్లు ఆ సైడే, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆ సైడే, సిబిఐ ఆ సైడే, దుర్మార్గమైన వార్తలు రాసే పచ్చ మీడియా ఆ సైడే. ఇన్ని కలిపి ఒకరి మీదకి వస్తే నిలబడి తలపడినటోడు జగన్. మీరేంద్ర స్వామి మీరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబడిన, ముఖ్యంగా ఆ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా ఆ ప్రాంతంలో ఉండబడిన కాపు కులస్తులందరూ కూడా పవన్ కళ్యాణ్కు దూరమైనారు, చంద్రబాబు నాయుడుకు పూర్తి వ్యతిరేకమైనారు, పల్లకి మోసేదానికి సంసిద్ధంగా లేరు. స్వాభిమానంతోనూ వ్యక్తిత్వంతోనూ వారు స్వతంత్ర నిర్ణయాన్ని తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించడానికి కార్యోన్ముఖులై సిద్ధమవుతున్నారు. ఇది మీకు తెలుసు కాబట్టే ఈ ప్రెస్టేషన్. అందుకే ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు ఈయన మాట్లాడుతున్నాడు. మరొక్కసారి పంతం నీకే చెప్తున్నాం, ఇంకొకసారి జగన్ ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి వాడు వీడు అంటే రాజమండ్రికి వస్తా. నీకు ఇదే చివరిసారి చెప్తానా. ఇంకొకసారి జగన్ గాను నువ్వు అన్యావా వాడని రాసి పెట్టుకో. మేము నీతిన ప్రెస్ ముందర మాటలు చెప్పేటోళ్ళం కాదు, మేము కడపనా కొడుకుల మాట అంటే మాటే. నువ్వు జగన్ వాడు వీడని రాజమండ్రికి వస్తా. జమ్మలమడుగులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ప్రజా సమస్యలు నెరవేరలేదని, హామీలపై ప్రశ్నించేందుకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమం నిర్వహించిందని తెలిపారు. తమపై విమర్శలు చేయకుండా ప్రభుత్వం తన 2 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. అలాగే జమ్మలమడుగులో కిడ్నాపులు, ఇసుక అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్ ఘటనలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజల పక్షాన, రైతుల పక్షాన కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో, ఓట్ల కోసం ఇచ్చిన హామీలుగానే మిగిలిపోయినాయి. 2 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది, ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. అన్ని వర్గాలు, రైతులు కష్టాల్లో ఉన్నారు, అదేవిధంగా పేదవాడి కష్టాల్లో ఉన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, సామాన్య ప్రజల మీద భారం పడతా ఉంది. అదేవిధంగా రైతు మీద భారం ఎక్కువ పడతా ఉంది. మీరు ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చాలా, రైతులను ఆదుకోవాలా, పేదవాడిని ఆదుకోవాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రజల తరఫున. దానికి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, యువత కానీ స్వచ్ఛందంగా వచ్చి 10,000 పైన వాళ్ళ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని చూసి విజయోత్సవ ర్యాలీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి గారు కానీ, స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి గారు కానీ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయోత్సవ ర్యాలీని కార్యక్రమం పెట్టినారు. నాకు అర్థం కావట్లేదు, నాకే కాదు ప్రజలకు కూడా. అసలు మీరు ఏం సాధించినారని, ఇచ్చిన మాట ఏది నెరవేర్చారని చెప్పి మీ కార్యక్రమాన్ని పెట్టారు అని నేను అడుగుతా ఉన్నా. నేను ఒకటే అడుగుతున్నా, మీరు సూపర్ 6 అన్నారు, అన్నదాత సుఖీభవ కింద పార్టీ అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి సంవత్సరం 20,000 అంటే 5 ఏళ్లకు ₹1,00,000 ఇస్తాం అని చెప్పారు. మొదటి సంవత్సరం ఎగరగొట్టినారు. తర్వాత మేము ఇచ్చేది 14,000 అంటారు. అంటే 4 ఏళ్ళు 24, మొదటి సంవత్సరం 20, 44,000 ఇప్పటికే ₹1,00,000 రైతులకు ఎగనాగం పెట్టారు. అది ఇవ్వాలని చెప్పి ఎప్పుడు ఇస్తారని చెప్పి మేము రైతులు డిమాండ్ చేయడం జరిగింది. ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకు ప్రతి నెల 1,500 ఉన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికి ఇస్తామన్నారు. పేద ప్రజలను ఆడబిడ్డలను ఆశ చూపించి మోసం చేయడం కాదా అని ఈ ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు 1,500 ఎప్పుడు ఇస్తావు బాబు అని చెప్పి అందరూ కూడా అడగడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కింద నెలకు నిరుద్యోగ యువతకు సంవత్సరానికి నెలకు 3,000 ఇస్తామన్నారు. సంవత్సరానికి 36,000, 2 ఏళ్ళు పూర్తయింది, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఒక్కొక్కరికి 72,000 బాకీ పడతారు. ఎప్పుడు ఇస్తారని చెప్పి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. 2 సంవత్సరాలు పూర్తయినా ఒక్క కొత్త పెన్షన్ కూడా అర్హులైన పేదవాళ్లకు ఇవ్వట్లేదు. కొత్త పెన్షన్లు అర్హులైన వాళ్ళకి ఎప్పుడు ఇస్తారని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. అదేవిధంగా చేనేత కార్మికులకు 24,000 ఇస్తామన్నారు. అదేవిధంగా పాంప్లెట్స్ కొట్టి భూపేశ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి ప్రచారం చేశారు. నేతన్న నేస్తం కింద 24,000 మీరు ప్రచారం చేసినట్టు ఎప్పుడు ఇస్తామని చెప్పి ప్రభుత్వాన్ని, ఆదినారాయణ రెడ్డిని, భూపేశ్ రెడ్డిని అడగడం జరిగింది. డాక్రా మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆసరా కింద రుణమాఫీ చేయడం జరిగింది. దాదాపు 25,000 కోట్ల అప్పులు రుణాలు మాఫీ చేయడం జరిగింది అక్క చెల్లెమ్మలను ఆదుకునేదానికి. 0 వడ్డీ కింద ₹1,00,000 అప్పులు ఇచ్చేవాళ్ళు, ప్రభుత్వమే కట్టేది వడ్డీ. ఈరోజు అక్క చెల్లెమ్మలకు రుణమాఫీ లేదు, 0 వడ్డీ లేదు, రైతులకు ఇచ్చే 0 వడ్డీ కూడా ఎత్తేశారు. రైతుకు గిట్టుబాటు ధర లేదు, ఎరువుల రేట్లు పెరిగిపోయినాయి, డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా తగ్గించాలని చెప్పి అడగడం జరిగింది. ఆ రోజు లోకేష్ గారు డీజిల్, పెట్రోల్ రేట్లు ఇతర రాష్ట్రాల్లో తక్కువ ఉన్నాయని చెప్పి సెల్ఫీలు దిగి చెప్పారు. ఎందుకున్నాయంటే ట్యాక్సులు ఎక్కువ వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పారు. మేము అధికారంలోకి వస్తానే రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి ట్యాక్సులు తగ్గిస్తామని చెప్పి మాట చెప్పారు. ఎక్కడ కూడా నీలాగా అందరి మీద చేయి పెట్టలే. ఈరోజు నీ అక్రమ సంపాదన కోసం అందరి జోలికి వచ్చేది నువ్వే. ఎవడైనా క్వశ్చన్ చేస్తే వికెట్లు పడతాయి మీరు అడిగితే అని బెదిరిస్తా ఉన్నావు. నువ్వు అన్ని మంచి చేసింటే నిన్న నీటి సంఘాల ఎలక్షన్ జరిగినాయి. నీటి సంఘాల ఎలక్షన్ జరిగినప్పుడు ఏం జరిగింది? నీటి సంఘాలతో ఎలక్షన్ జరిగితే ఏం జరిగింది? యూత్ నాగేష్ 3 బండ్లు వేసుకొని పోయి ఎంఆర్ఓ ఆఫీస్లో పట్ట పగలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అక్కడే ఉన్నారు. అక్కడ వెళ్ళి 3 బండ్లు పోయి వీఆర్ఓలందరినీ కూడా మండలానికి సంబంధించినటువంటి మైలవరం ఆయకట్టు కింద నీటి సంఘం ఎలక్షన్ జరుగుతాయని అక్కడ ఎవరు నామినేషన్ వేయకూడదు అంటే వికెట్ పడతాయంటే ఎవడు భయపడలే. అందుకే ఏం చేసినాడు, వీఆర్ఓను ఒక లేడీని కూడా కిడ్నాప్ చేసి యూత్ నాగేశ్ ఆదినారాయణ రెడ్డి, భూపేశ ఆదేశాల మేరకు దేవుగుడికి పోయి తీసుకొని వీఆర్ఓలందరినీ 2 రోజులు పెట్టుకున్నారు. నేను కంప్లైంట్ ఇచ్చే కలెక్టర్ కందు నేను కనిపిస్తే వాటిని కాల రాస్తూ ఈరోజు ఎవరిని కూడా వాళ్ళ ఓటు హక్కు కూడా వినియోగించుకోకుండా ఎవరైనా ప్రశ్నిస్తే వికెట్లు లేస్తాయని చెప్పి చెప్తున్నారంటే ఫ్రస్ట్రేషన్లో పోతా ఉన్నారు. భయం పుట్టుకుంది ఆదినారాయణ. ఇంకా సజావుగా ఓట్లేసే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఈ జనాలు నా నిజ స్వరూపం తెలిసింది, నేను నిజంగా ఫ్యాషన్ అంటే ఎవరు నమ్మట్లేదు, నేను మళ్ళీ ఫ్యాక్షన్ జోలికి పోయితే తప్ప నాకు మళ్ళా ఇక్కడ బతుకు తెరువు లేదని చెప్పి బెదిరిస్తూ ఉన్నాడు.
నీ మాటలకు ఎవడు భయపడేవాడు లేడు. నేను ఒకటే చెప్తున్నా, కూటమి నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఆదినారాయణ రెడ్డి రెచ్చగొడతా ఉంటాడు. ఆదినారాయణ రెడ్డి రెచ్చగొట్టి వికెట్ లేపండి వాడిని అని చెప్తుంటాడు. మీరు పొరపాటున ఆ కూటమి నాయకుల అక్క చెల్లెమ్మలకు కూడా చెప్తున్నా, ఆదినారాయణ రెడ్డి మాటలు విని ఎక్కడైనా కూడా ఎవరినైనా చంపాలని ప్రయత్నం చేసినా, దాడులు చేసినా ఇబ్బంది పడేది మీరు. ఆదినారాయణ రెడ్డి అబ్బాయి బాబాయి అక్రమ సంపాదన కోసము ఇవన్నీ భయప్రాంతులను చేయాలా, ఎవరు మాట్లాడకూడదు. ఇసుక 40 అడుగులు లోతుతో రోజు టిప్పలు 60 టన్నులు 70 టన్నులు తిరుగుతూనే ఎవరు మాట్లాడకూడదు. మా ఊర్లో గురించి మాట్లాడతారు. నీ ఊరి పరిస్థితి ఏంటి? నీ ఊర్లో ఏమేమి ఉన్నాయి? మట్కా ఉన్నాయి, జూదం ఉంది. నీ ఊర్లో లేదంటూ లేదు. దాన్ని తీసుకొచ్చి టౌన్లో నువ్వు ఒక లెక్చరర్గా చెప్తున్నావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడల్లా క్లబ్బులు నడపడము, మట్కా నడపడము, జూదం నడపడము నీ ఊర్లో కానీ దమ్మలవడులో కానీ నడిపి నువ్వు రాజకీయాలు చేస్తున్నావు అక్రమ సంపాదన కోసం. నేను ఎప్పుడు వచ్చినా, నేను అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ దమ్మలవడుగులో ఐపీఎస్ ఆఫీసర్లు వేసిన శాంతి భద్రతల కోసం మీకు కూడా గుర్తుంటుంది. ఈ దమ్మలవడుగు సబ్ డివిజన్లో మీకు కూడా అప్పలనాయుడు గారు కానీ, బాగ్జీ గారు కానీ చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లను మేము అధికారంలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కానీ, ఓడిపోయినా నేను అధికార పార్టీలో ఉన్నప్పుడు ఈ సబ్ డివిజన్లో ఐపీఎస్ ఆఫీసర్లు వేసి ఈ అక్రమాలన్నీ అరికట్టాం. మళ్ళీ నువ్వు ఎప్పుడైతే ప్రజలు మళ్ళీ నీకు ఓట్లు ఇస్తే ఇవన్నీ కూడా ఈ దమ్మలవడుగు నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అదేమని అడిగితే బెదిరిస్తూ ఉన్నారు. నీ బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవ్వరు లేరు. నేను కూటమి నాయకులకు మరీ చెప్తున్నా, ఆదినారాయణ రెడ్డి మాటలు, భూపేశ్ మాటలు విని వికెట్లు పడతాయంటే మీరు ఆవేశపడి ఎక్కడన్నా జోలికి పోతే మీరు గుర్తుపెట్టుకోండి. పోయిన టర్మ్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే ఆదినారాయణ రెడ్డి ఎక్కడున్నాడు? 4 ఏళ్ళు కనపల్లే. ఏమన్నాడు? నాకు సెక్యూరిటీ కావాలా, జగన్ చంపుతాడని. జగన్ ఆయన గురించి ఆలోచనే చేయలే. ఆయన ఎప్పుడు ప్రజల గురించి, నాకు బాధ్యత ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల గురించి ఆలోచన చేసినాడు తప్ప ఈయన భయపడి వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఆదినారాయణ రెడ్డి అందుబాటులో కూడా ఉన్నాడు. ఇబ్బంది పడేది మీరే. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో 3 రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం బాక్రాపురంలో వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయనను చూసేందుకు తరలివచ్చారు. జగన్ క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులు అందరూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో సీఎం అంటూ నినాదాలు హోరెత్తించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను, నాయకులను ఆప్యాయంగా పలకరిస్తూ అందరికీ నమస్కరించారు. 3 రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. అనంతరం 2వ రోజు వేముల మండలం భూమయ్యగారి పల్లెలోని నరసింహస్వామి ప్రతిష్టలో పాల్గొంటారు. గురువారం తిరిగి బాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్లో పాల్గొంటారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన చేయాల్సిన కొందరు ఉపాధ్యాయులు సంకల్ప కోచింగ్, ఐఐటి అకాడమీ, సైనిక్ నవోదయ, ఆర్ఎంఎస్ కోచింగ్ పేర్లతో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తూ విద్యను వ్యాపారంగా మార్చారని ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి అనిల్ తీవ్రంగా ఆరోపించారు. వైఎస్ఆర్ కడప జిల్లా పోర్మామిల పట్టణంలోని ఎంఈఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తు బంగారు గని కాదు, విద్యను అమ్ముకునే మార్కెట్ కాదు, విద్య సేవగా ఉండాలి. దానిని వ్యాపారంగా మార్చే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అనిల్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఏదైనా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేస్తూ ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నటువంటి విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తూ ఆ విద్యార్థులకు పాఠాలు చెప్పేటటువంటి బోధనా సిబ్బందికి కూడా మంచి జీతాలు ఇస్తూ ఈరోజు ప్రభుత్వ విద్యను కాపాడుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో కడప జిల్లాలో ఉన్నటువంటి బద్వేలు నియోజకవర్గ పూర్వమిలలో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులే ప్రైవేటు వ్యక్తులుగా మారి ఈరోజు కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రభుత్వం ఇచ్చేటటువంటి జీతం వాళ్లకు సరిపోనట్టుందేమో పాపం. అయితే ఏదైతే ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లను అదే ప్రధానంగా లక్ష్యంగా అదే ఒక ఉద్యోగంగా భావిస్తూ ఈరోజు సంకల్ప, సైనిక్, నవోదయ, ఐఐటి కోచింగ్ సెంటర్లు అని చెప్పేసి ఆ కోచింగ్ ముసుగులో స్కూలు నడుపుతూ హాస్టల్ వసతులు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము, మీ పిల్లలను మా దగ్గరికి పంపించండి, మేము ఇప్పుడు ఐఐటి, నీట్ అంటే కోచింగ్లు ఇప్పిస్తూ మీ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇస్తామంటూ ఈరోజు కళ్ళబొల్లి మాటలు చెబుతూ ఏదైతే ఉన్నటువంటి పేరెంట్స్ దగ్గర రక్త మాంసాలను పీడిస్తున్నట్టుగా ఫీజులను దోపిడీ చేస్తూ ఈరోజు ఈ పూర్వమిల పట్టణంలో ఈరోజు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఒకవైపు ప్రభుత్వం నుంచి ఎటువంటి పర్మిషన్లు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర నుంచి కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి మండల రెవెన్యూ ఆఫీసర్ దగ్గర నుంచి కానీ ఎటువంటి పర్మిషన్లు లేకపోయినా కానీ యథేచ్ఛగా మమ్మల్ని ఎవరు అడిగేది, మమ్మల్ని ఏం చేస్తారనేటువంటి చందంగా ఈరోజు ఈ పూర్వమిల పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగులే 4-5 మంది కలిసి ఏదైతే చీటీ పాట ఏదైతే పాడుకుంటూ ఒక డబ్బును తిప్పుకుంటూ ఉంటారో ఆ విధంగా దీన్ని వ్యాపారంగా మార్చి ఆ నలుగురే కూర్చొని వాటిని ఈరోజు కోచింగ్ సెంటర్లను స్కూళ్ళగా మార్చి దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి 5-6 మంది ప్రైవేటు ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రైవేటు టీచర్స్ ఉన్నారు. రేపు డిఈఓ గారి దగ్గరికి వారి పేర్లతో సహా వారు ఎక్కడ పనిచేస్తున్నారో అవి తీసుకొని పోయి డిఈఓ గారిని కూడా కలుస్తాము. అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే ఉన్నారో వాళ్ళ పేర్లతో సహా డిఓ గారి దగ్గరికి తీసుకొని పోతాము. ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారికి కూడా ఇప్పుడే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే దీనిపైన మండల ఎడ్యుకేట్ ఆఫీసర్ ఏదైతే ఎంఈఓ గారు ఉన్నారో దీనిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకపోతే రేపు డిఓ గారి దగ్గర మా యొక్క వినతి పత్రాన్ని ఆ యొక్క సమస్య పైన సమర్పిస్తూ దీన్ని జిల్లా వ్యాపితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ టీచర్లు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు పెడుతూ కోచింగ్ సెంటర్ల ముసుగులో స్కూళ్లను పెడుతూ విద్యార్థుల తల్లిదండ్రుల గురించి వేలాది లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఈరోజు ప్రజల్ని అటు ప్రభుత్వాన్ని మోసగిస్తూ ఉన్నారో వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఈరోజు ఐసా జిల్లా సమితి తరపున జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేస్తూ హెచ్చరిస్తా ఉన్నాను. ఇది వాళ్ళ ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.